అధ్యక్ష, ఈరోజు కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది. దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో. ఎందుకంటే అధ్యక్ష, ఆ వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు, ఈ సభ ముందు, ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష. పేజ్ నెంబర్ 1లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన 6/10/2020 జరిగిన 2వ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష. ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. మేము 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 5 పారాగ్రాఫ్ నెంబర్ 5.3, until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of board should not arise. He also stated that the tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. స్పష్టంగా కేసీఆర్ గారు 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ బోర్డు అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. ఒకటి, ఇది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం. స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన, నేను అయిపోయింది. ఇది the exact word minutes of the meeting. Honorable CM of Telangana stated that the working arrangement between both states is still continuing, and until and unless water sharing is finalized by tribunal under section 3. అంటే వాళ్ళకి 512 TMC ఇవ్వండి, మాకు 299 TMC సరిపోతాయి అని ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్. ఇక మీరు తత్వం ఏం చెప్పినా వేస్ట్. సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 100 అంశాలు చెప్పాలి నేను. లాస్ట్కి ఆయన రాసుకోమనండి, ఎంతసేపు చెప్తారో చెప్పండి. రాత్రి 12 అయినా నేను చర్చకు సిద్ధం. ఐ హ్యావ్ కమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితిలో లేము. మేము ప్రిపేర్ అయ్యే వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను. అయితే అధ్యక్ష, అన్నీ చేస్తాను, రంది పడకు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఒకే పట్టుకోదు, బీపీలు వేసినట్టుందో గోలేసుకుని రా బయటకు పోయి. అధ్యక్ష, అబద్ధం నంబర్ 1. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అపెక్స్ కమిటీ, మరి మీరే చెప్పుతో కొట్టానే భాష మీరు మాట్లాడితే అప్పుడు నాకు చెప్పాలి కదా, అపెక్స్ కమిటీ మీటింగ్లో, 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబీకి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను. అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ 2, ఇందులో ఏం రాశారంటే, ఇది మీ బుక్కే సార్, నేనేం తెచ్చుకోలేదు. ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఏది? కేఆర్ఎంబి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు. దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు. మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, చూపిస్తాను. ఒకసారి వినండి, చదువుకోండి. ఏమన్నారు? గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దీనికి 2 ఆధారాలు ఇస్తా. ఒకటి, రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి 1/12 ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్లో చూపిస్తా ఎందుకు
అది స్మితాది కూడా చెప్తా, అన్ని చెప్తాను, ఎందుకు రండి పట్టవే. నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకేమొస్తుందో ఇంకేమైనా వస్తే అది నీకు గది తప్ప ఏం రాదు నీకు. అధ్యక్ష, ఈ మీటింగ్ సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి చాలా స్పష్టంగా 2-3 చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వినిపిస్తాను నేను. ఒకటి, కేఆర్ఎంబి మీటింగ్ నంబర్ 17, కేఆర్ఎంబి 17th మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష. అది చదివి వినిపిస్తాను. టు దిస్, ఇది పేజ్ నంబర్ 10, KRMB 17th board meeting minutes. To this, Special Chief Secretary INCAD, Government of Telangana stated that they did not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to Apex Council to discuss common assets and review the Gazette notification number 2842E dated 15/7/2021. అంటే KRMB ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు, దీని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు KRMB మీటింగ్లో చెప్పారు. ఇది అవాస్తవం నంబర్ 2. ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పున్నారు. మూడో విషయానికి వస్తే అధ్యక్ష, రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తుంది అధ్యక్ష. ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ 27/1/2024, 27వ తారీఖు రాశారు. రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డిలో ఏం రాస్తారు పేజ్ 3లో అంటే, ఫర్దర్ తెలంగాణ sought modifications to gazette notifications SO number 2842, SO 2843 dated 15/7/2021. అంటే అప్పటి ప్రభుత్వం 15/7/2021 తేదీ నాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు. ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం. ఇక మూడవ అవాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతున్నాను. పేజ్ నెంబర్ లేదు, పేజ్ నెంబర్ 3. పేజ్ నెంబర్ 3లో పారాగ్రాఫ్ 2 ఇందులో ఏం రాశారు, 6/5/2022 మే 6వ తేదీన జరిగిన 16వ KRMB సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు, ENC మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామావళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ 2లో రాశారు. అప్పజెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు. ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ CS బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు. దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పిండ్రు. అది కూడా చూడండి. రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, పేజ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా రాశాడు. పారాగ్రాఫ్ C, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పారా A and B above were expressed in the 16th KRMB meeting by Telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ KRMB మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు. ఇందులో మీరేం రాసిండ్రు? అప్పజెప్పుతామని 16వ KRMBలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు 16వ దాంతో పాటు, ఫర్దర్ ఇన్ ద 17th KRMB మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ it does not agree to transfer the components and stresses that the matter may be referred to Apex Council. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది. మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ KRMB మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు, మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3. ఇకపోతే అవాస్తవం 4. ఇందులో అవుమరిగా ఇది వాస్తవాలు కాదు, ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. అవాస్తవం నంబర్ 4. అరే ఉన్నదంటే ఉలికేందుకు బట్టన్నా ఓపిక పట్టే దండం పెట్టా.
నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపిక తెచ్చుకో. అవాస్తవం 4, పేజ్ నెంబర్ 4, లాస్ట్ పారాగ్రాఫ్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో 9.5 ఏళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఒకటి రాశారు. అధ్యక్ష, దీంట్లో 2 విషయాలు. మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా, దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 27 ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు. ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి, మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా. 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000. అరే కూర్చోండి, లాస్ట్కి చదవాలి. ఇదేంటి సార్ ఇది? అబద్ధ స్పీకర్ గారు, దిస్ కైండ్ ఆఫ్ బ్లేటెంట్ లయింగ్ ఈజ్ నాట్ గుడ్. కాదు, ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని గ్రామ పంచాయతీ స్టాండర్డ్ తీసుకుపోదని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు ఆన్ రికార్డ్ 10 ఏళ్ల పాటు మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రులకు 510 టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ 50-50 వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు. స్పీకర్ గారు, దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్. గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దే హ్యావ్ యాక్సెప్టెడ్ 512,299 టీఎంసీ ఫ్రమ్ 2015 to 2022. ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకొని 50-50 మీరు 50-50 ఎందుకు అడుగుతున్నారు? వై డిడ్ యూ ఆస్క్ 68-32? వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ 50-50? దయచేసి స్పీకర్ గారు, వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్తవం అంటున్న విషయం కూడా అది దే ఆర్ నాట్ కోటింగ్ కరెక్ట్లీ. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాల్ని. సార్ అధ్యక్ష, ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు, అవాస్తవం అని చెప్పిన అది చెప్తా. వారు ఏమన్నారు తెలుసా? లాస్ట్ ఇయర్ అట ఈ 50-50 అనేది గత సంవత్సరం అడిగినరు, మొదలు అడగనే లేదు అన్నారు. ఐ విల్ రీడ్ అవుట్. ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద చల్దామని డిసైడ్ అయ్యి వచ్చింది. కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయటకు పోవడానికి రెడీగా లేము. ప్రతిదీ ఆన్సర్ చేస్తాం. అధ్యక్ష, ఎస్ ద లెటర్ 7 ఉత్తమన్న మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? కూర్చోవాలనా? ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్? హరీష్ రావు గారు వారు కోరుకున్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయిని. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష? మీరు చెప్పండి. మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చిండ్రు కదా. ఎంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన, వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు, కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం
68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మరావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారిలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది. శత్రువులకు దొంగలకు సద్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన మాట్లాడేది అధ్యక్ష. ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరుగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. అధ్యక్ష, ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ గెట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్. అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ 7 జూలై. స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు, యూ వెంట్ అవుట్ సైడ్. 7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. As KWDT did not specify the shares of Telangana AP in order and KWDT2 is dealing with the same, the share of Telangana and AP out of inflows received to Srisailam and NSP may be shared in the ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. స్పీకర్ సార్, దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ సార్ ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింట్ 50-50 ఏ రేషియో మీదండి? 50-50 ఎందుకు? మీరు ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు 299 5-2 ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు? మీరు 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే సార్. పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇప్పుడు 4 అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హావ్ షోన్. ఇక అప్పచెప్పలేదు అంటున్నారు కదా, ఆ వాస్తవాలు కూడా చెప్తాయి. ఇక అప్పచెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష.
మేము అప్పచెప్పనే లేదన్నారు. అప్పచెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని ఇలా తీర్మానం పెట్టిండ్రు. అది చెప్తా అధ్యక్ష. అధ్యక్ష తొందరపడకన్నా అన్నా, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. వెనకట నల్లగొండలో 12కు 0 కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు గారు. అధ్యక్ష 17th January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష. ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. ఆఫ్టర్ Speaker, sir. No. I see. No. I think we should move a privilege motion against him because I mentioned that meetings were not signed by Telangana secretary. మళ్ళా అది అబద్ధాలు చెప్పి పదే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు. అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందో అది మీ ఇష్టం. సెక్రటరీ తెలంగాణ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ రోట్ ఏ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్. అది కూడా చెప్పండి మీరు. అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష? ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్. వెయిట్ అన్న కొద్దిగా ఒప్పుకోవటండి. అయితే ఐ రీడ్ అవుట్. దీని తర్వాత ఒక మీటింగ్ అయింది.